కలకలం సృష్టించిన మీర్పేట దారుణ హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు. కలకలం సృష్టించిన మీర్పేట దారుణ హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో గురుమూర్తిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, భార్యను చంపి ముక్కలు చేసినటువంటి కేసులో గురుమూర్తిని మీర్పేట్ పోలీసులు నేడు రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇక గురుమూర్తిని వెంట పెట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు చర్లపల్లి జైలుకు తీసుకుని వెళ్లారు. అంతకుముందు వనస్థలిపురం గవర్నమెంట్ ఆసుపత్రిలో గురుమూర్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా నేరం యొక్క తీవ్ర దృష్ట్యా గురుమూర్తికి చేతికి ఆ తర్వాత కాళ్లకు సంఖ్యలు వేసి ఇక కోర్టుకు తీసుకుని వచ్చారు. అనంతరం న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే చర్లపల్లి జైలుకి కొద్దిసేపటి క్రితమే తరలించారు. ఇక చర్లపల్లి జైలుకి తీసుకెళ్తున్నటువంటి సమయంలో మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు నాకు బెయిల్ వద్దు, లాయర్ వద్దు అంటూ కూడా గురుమూర్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రధానంగా ఈ కేసులో గురుమూర్తిని పలుమార్లు మీర్పేట్ పోలీసులు విచారించారు. ఎవిడెన్స్ సేకరించేటటువంటి క్రమంలో గురుమూర్తిని వెంట పెట్టుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. గురుమూర్తి మాధవిని హత్య చేసిన తర్వాత ఎక్కడా కూడా ఆధారాలను లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక పోలీసులకు ఈ ఆధారాలు సేకరించడానికి సుమారుగా వారం రోజుల పాటు సమయం పట్టింది. ఇంట్లో ఎక్కడా కూడాను భార్యను చంపినటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఇక క్లూ సేకరించడానికి ప్రత్యేకమైనటువంటి పద్ధతులను ఇటు మీర్పేట్ పోలీసులు అనుసరించారు. మరోవైపు గురుమూర్తి చేత సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయించారు. ప్రధానంగా గురుమూర్తి హత్యకు ఉపయోగించినటువంటి హత్య తర్వాత భార్యను ముక్కలు చేయడానికి ఉపయోగించినటువంటి కత్తులతో పాటు ఆ తర్వాత ఇంట్లో అందుకు సంబంధించినటువంటి పరికరాలను కూడా వస్తువులను సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా 16వ తేదీనే ఉదయం మాధవిని హత్య చేసినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఆమెను చంపాలన్న ఆలోచనతోనే గొడవ పెట్టుకున్నారు. అనంతరం ఆమె తలను బలంగా గోడ చేసి కొట్టడంతో ఆమె శ్రోతపి కింద పడిపోయింది. అనంతరం ఆమెను గొంతు నిలిపి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే ఆమె శరీర భాగాలను ముక్కలు చేశాడు. ముందుగా ఆ డెడ్ బాడీని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి అనంతరం ఆమె మీద ఉండేటటువంటి డెడ్ బాడీ మీద ఉండేటువంటి దుస్తులన్నీ కూడా తీసివేసి అనంతరం ఇంట్లో ఉండేటటువంటి కత్తులతో ముందుగా చెయ్యి భాగాన్ని తొలగించారు. అనంతరం కాళ్ళ భాగాన్ని తొలగించి వీటన్నిటిని కూడా హీటర్ ఉపయోగించి ఉడకబెట్టిన తర్వాతనే మొత్తం శరీర భాగాలన్నింటినీ కూడా పొడిగా మార్చి ఆ తర్వాత ఇంటి వాష్రూమ్ లో కొంత, ఆ తర్వాత పక్కనే ఉండేటటువంటి చెరువులో మరికొంత కూడా పడేసినట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే అంశాన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా చెప్పారు. ప్రధానంగా పోలీసులకు ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా గురుమూర్తి జాగ్రత్త పడ్డాడు. అయినప్పటికీ కూడా వారం రోజుల పాటు కూడా వివిధ కోణాల్లో ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు గురుమూర్తి హత్య చేశారంటూ కూడా నిర్ధారించారు. అందుకు సంబంధించినటువంటి వివరాలతో ఈ రోజు గురుమూర్తిని కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ నిర్ణయం తీసుకుని కొద్దిసేపటి క్రితమే చర్లపల్లి జైలుకు ఇటు గురుమూర్తిని మీర్పేట్ పోలీసులు తీసుకుని వెళ్లారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.